నమస్కారం. ఈరోజు మనం మధ్యప్రదేశ్ అక్కడి వైద్య విద్య గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2025 అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పుడు నడుస్తోంది కదా. మన దగ్గరున్న అధికారిక సమాచారం, కౌన్సిలింగ్ నోటిఫికేషన్లు, వార్తల ఆధారంగా అసలు ఏం జరుగుతోంది, ఏంటి మార్పులు చూద్దాం. అవునండి. ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన విషయాలు జరిగాయి. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు తగ్గాయి. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే కాలేజీల వివరాలు, సీట్ల సంఖ్య, నీట్ స్కోర్ బేస్డ్ అడ్మిషన్లు ఎలా ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, ఖర్చులు ఎలా ఉంటాయి, ఇవన్నీ చూద్దాం. ఓ, సీట్ల తగ్గింపు అంటున్నారా? అది ఇంట్రెస్టింగ్. దాని గురించి తప్పకుండా మాట్లాడుకుందాం. ముందుగా అసలు ఎంపీలో మెడికల్ డెంటల్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఎన్ని ఉన్నాయి? ఎన్ని సీట్లున్నాయి? మధ్యప్రదేశ్లో వైద్య విద్యకు మంచి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాలి. చూడండి, మొత్తం మీద ఓ 30 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 17 ప్రభుత్వ కాలేజీలు, 13 ప్రైవేట్. అలాగే డెంటల్ కాలేజీస్ చూస్తే ఒక 14 దాకా ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్, మిగిలిన 13 ప్రైవేట్ అన్నమాట. మరి ఎంబీబీఎస్ సీట్లు? ఎంబీబీఎస్ సీట్లు సుమారుగా 4900 అనుకోవచ్చు. దాదాపు చెరిసగం ఉంటాయి. అంటే 2400 పైగా ప్రభుత్వ కాలేజీల్లో, 2450 ప్రైవేట్ కాలేజీల్లో. బీడీఎస్ సీట్లయితే ఒక 1300 వరకు ఉన్నాయి. కానీ అందులో ప్రభుత్వ సీట్లు చాలా తక్కువ, 63 అంతే. మిగిలినవన్నీ ప్రైవేట్లోనే, అంటే 1200 పైగా. అయితే ఇందాక మీరన్నారు కదా సీట్లు తగ్గాయని. అది ఎక్కడా, ఎన్ని సీట్లు? దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చుంటారు? అవును, అది ఈ సంవత్సరం జరిగిన పెద్ద మార్పు. 2025 కౌన్సిలింగ్కొచ్చేసరికి ఇండెక్స్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, దానివి 250 సీట్లు. అలాగే ఎల్ఎన్ మెడికల్ కాలేజ్వి ఒక 50 సీట్లు. వీటికి గుర్తింపు రెన్యువల్ అవ్వకపోవడం వల్లనో ఏమో మొత్తానికి 300 ప్రైవేట్ ఎంబీబీఎస్ సీట్లు తగ్గాయి. గవర్నమెంట్ సీట్లలో మాత్రం ఏ మార్పు లేదు. ఓ, 300 ప్రైవేట్ సీట్లు తగ్గాయా? అంటే కాంపిటీషన్ పెరుగుతుంది కదా. ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్తో పోలిస్తే కటాఫ్లు పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల కోసం పోటీ ఇంకా ఎక్కువవుతుంది. అర్థమైంది. ఇది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇన్ని కాలేజీలు ఉన్నాయి కదా, ఏవి కొంచెం పాపులర్, ప్రభుత్వంలో, ప్రైవేట్లో? ప్రభుత్వ కాలేజీల్లో అయితే భోపాల్లో గాంబీ మెడికల్ కాలేజ్, ఇండోర్లో ఎంజీఎం మెడికల్ కాలేజ్, జబల్పూర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్, ఇవి చాలా ఫేమస్. ప్రైవేట్లోకొస్తే ఇందాక మనం అనుకున్న ఇండెక్స్, ఎల్ఎన్ కాలేజీలతో పాటు చిరాయు మెడికల్ కాలేజ్, ఆర్డి గాడి మెడికల్ కాలేజ్, ఇవి కూడా బాగా పేరున్నవే. వీటన్నిట్లో అడ్మిషన్ ఎలా వస్తుంది? ఎవరు ఎలిజిబుల్? ముఖ్యంగా మన స్టేట్ వాళ్ళు వెళ్లాలంటే అవకాశాలు ఎలా ఉంటాయి? అడ్మిషన్లన్నీ నీట్ యూజీ ర్యాంక్ బేస్ మీదే జరుగుతాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. మధ్యప్రదేశ్ ఒక క్లోజ్డ్ స్టేట్ అంటారు. క్లోజ్డ్ స్టేట్ అంటే? అంటే ప్రభుత్వ కాలేజీల్లో ఉండే 85% స్టేట్ కోటా సీట్లు, అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా 15% పోగా మిగిలిన జనరల్ సీట్లు 85%. ఇవన్నీ కేవలం ఎంపీ డొమిసైల్ ఉన్న వాళ్లకే ఇస్తారు. ఆ ఎన్ఆర్ఐ సీట్లు కూడా అర్హులు లేకపోతే అవి కూడా లోకల్ వాళ్లకే వెళ్తాయి. ఓ, ఎంపీ డొమిసైల్ ఉండాల్సిందేనా? అవును. అంటే ఆ స్టూడెంట్ ఎంపీ రెసిడెంట్ అయి ఉండాలి, లేదా 10వ తరగతి, 12వ తరగతి అక్కడే చదివి ఉండాలి. కేవలం 15% ప్రభుత్వ సీట్లు మాత్రమే ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కింద వస్తాయి. వాటికి దేశంలో ఎవరైనా పోటీ పడొచ్చు. అంటే బయట వాళ్లకి ప్రభుత్వ కాలేజీల్లో కేవలం 15% సీట్లే అవకాశం అన్నమాట. ప్రైవేట్లో కూడా లోకల్ వాళ్లకే మెజారిటీ. ఈ డొమిసైల్ రూలు, ఇప్పుడు తగ్గిన సీట్లు, ఇవన్నీ కలిపి కాంపిటీషన్ బాగా పెంచుతాయి కదా. సరే, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అంటున్నారు, డేట్స్ ఏంటి? ఈరోజు ఆగస్ట్ 1, 2025. అవును, పోటీ అయితే పెరుగుతుంది. కౌన్సిలింగ్ అంతా డిఎంఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ వెబ్సైట్ ఉంది కదా, dme.mponline.gov.in, దాని ద్వారానే అంతా. ప్రాసెస్ బేసికలీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీజు కట్టాలి, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. అంటే కాలేజీల లిస్ట్ ఇవ్వటం? అవును, మనకిష్టమైన కాలేజీల లిస్ట్ ఆర్డర్లో ఇవ్వాలి. తర్వాత సీట్ అలాట్ చేస్తారు. అలాట్ అయిన కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేసి అడ్మిషన్ తీసుకోవాలి. ప్రస్తుతమైతే మొదటి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ ఆగస్ట్ 4 రాత్రి 11:59కి ముగుస్తుంది. ఓకే. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఆగస్ట్ 6న వస్తాయి. సీట్ వచ్చిన వాళ్లు ఆగస్ట్ 7 నుంచి 11 సాయంత్రం 6 గంటలలోపు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. క్లియర్గా ఉంది. మరి ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్, ఇంకా ఆయుష్ కోర్సులు, వాటి సంగతేంటి? అవి ఇలాగేనా? బీడీఎస్ కౌన్సిలింగ్ కూడా డిఎంఈనే చూస్తుంది. ఎంబీబీఎస్తో పాటే జరుగుతుంది.
కానీ ఆయుష్ కోర్సులున్నాయి కదా, BAMS, BHMS, BUMS, వాటికి మాత్రం సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. దానికి MP స్టేట్ ఆయుష్ నీట్ యూజీ కౌన్సిలింగ్ అంటారు. పోర్టల్ కూడా వేరే, ayush.mpionline.gov.in. వాటికి ఇలాగే రౌండ్స్ ఉంటాయి. అలాగే ఇక ఫైనల్గా అందరూ అడిగేది ఖర్చులు. ప్రభుత్వ కాలేజీల్లో తక్కువే అంటాం. మరి ప్రైవేట్ MBBS, BDS ఫీజులు సుమారుగా ఎలా ఉంటాయి? అవునండి, ప్రభుత్వ కాలేజీల్లో ఫీజు చాలా రీజనబుల్గా ఉంటుంది. ప్రైవేట్ MBBSకి వస్తే ఇయర్లీ ట్యూషన్ ఫీజ్ సుమారుగా 8 లక్షల నుంచి 12.5 లక్షల మధ్య ఉంటుంది. ఉదాహరణకి ఆర్డీగాడియో ఒక 8.3 లక్షలు, ఇండెక్స్లో 12.2 లక్షలు, LN కాలేజ్లో 12.4 లక్షలు అలా ఉండొచ్చు. ఓ, పర్ ఇయర్ ఇంత అవుతుందా? అవును, ఇది ట్యూషన్ ఫీజు మాత్రమే. హాస్టల్, మెస్, ఇతర ఖర్చులు అదనం. ప్రైవేట్ BDS అయితే కొంచెం తక్కువ, సుమారుగా 1.8 లక్షల నుంచి 2.7 లక్షల మధ్య ఉంటుంది సంవత్సరానికి. మొత్తానికి చూస్తే ఎంపీలో మెడికల్ సీటు సాధించాలంటే నీట్ స్కోర్తో పాటు ఈ డొమిసైల్, రిజర్వేషన్లు, కాలేజ్ చాయిస్లు చాలా కీలకమన్నమాట. ముఖ్యంగా ఈ సంవత్సరం సీట్లు తగ్గడం వల్ల పోటీ ఇంకా పెరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ సమాచారం స్టూడెంట్స్కి వాళ్ళ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ పోటీ, ఈ రూల్స్ చూస్తుంటే MP ఆశావాహులు కేవలం MBBS, BDS అనే కాకుండా ఆయుష్ కోర్సులు గాని, వేరే రాష్ట్రాల్లో అవకాశాలు గాని, లేదా విదేశీ విద్య, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని కూడా ఎంతవరకు చూడొచ్చు అనేది కూడా ఆలోచించాలేమో. నిజమే, ఆ ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం కూడా ముఖ్యమే. ఈరోజు చాలా వివరంగా చెప్పారు. థాంక్స్ అండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.